రాష్ట్ర విభజన తీరు మానని గాయం. ఎందుకయ్యా రాష్ట్ర విభజన తీరు అంటే ఉన్న రాష్ట్రాన్ని విభజించిర్రా, లేకుంటే ఫస్ట్ ఉన్న తెలంగాణని మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలని కలిపిర్రా, కలిపినాక విభజించిర్రు. తెలంగాణ ఎట్లా ఉందో అట్లనే ఇచ్చిర్రు. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని విభజన చేసి ఇయ్యలే. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొడితే ఇక ఏమవుతుందంటే జనాలు ఇంకా రెచ్చిపోతారు, మీ మీద దాడులు కూడా చేస్తారు. గుడ్ల దాడి, టమాటాల దాడు, ఇటువంటి దాడులు అంటే వేరే దాడులు కాదు. మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇటువంటి మీటింగులు పెట్టినప్పుడు ఇటువంటివి జరుగుతాయి. మీరు చూసి ఆచి తూచి మాట్లాడాలి. ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది నువ్వు వచ్చి మాట్లాడేసరికి విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజలలో ఇటువంటి అలజడి సృష్టిస్తున్నావు. నువ్వు మానుకో. ఇటువంటి మాటలు మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టి మానుకుంటే ఎటువంటి అలజడులు ఉండవు. ఇంకా ప్రజల్లో అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. అసంతృప్తి ఎవ్వరికీ లేదు, అశాంతి ఎవరికి లేదు. ఇప్పుడు అందరిగా ఎవరి జీవితం వాళ్ళకి సాగుతుంది. 12-13 సంవత్సరాలు అయిపోయిన దాన్ని మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదా. రాజకీయ పబ్బం కోసం అటువంటి పని చేస్తే తెలంగాణ ప్రజలు ఉప్పిడి ఉపాసం అని ఉంటారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోరు. నువ్వు ఎవ్వరన్నా కావచ్చు, నువ్వు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడు. కానీ ఏదో పాతది అయిపోయిన గాయాన్ని మళ్ళీ గెలిగిస్తా, మళ్ళీ రెచ్చగొడతా అని పోయినామనుకో, మరి నువ్వు రాజకీయం కోసం వేరే పార్టీ వాళ్ళ మాటలిని ఇటువంటిది రెచ్చగొడితే, సెంటిమెంట్ రగిలిస్తే కానీ అవతల వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశంతో, నీ సొంత ఎజెండాతోని బీఆర్ఎస్కు మేలు చేద్దాము, దీన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని అధికారంలోకి తీసుకొద్దాము అన్న ప్రయత్నాలు ఏదైనా ఉంటే మానుకోండి. అంతర్గతంగా మీకేమన్నా నీకు బీఆర్ఎస్కుంటే, బీజేపీ తెలుగుదేశానికైతే ఏం లేదు, నీకు పర్సనల్గా బీఆర్ఎస్తోని ఏదైనా అంతర్గత ఒప్పందం ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కానీ అటువంటి వ్యాఖ్యలు సరిగావు. ఒకప్పుడు అంటే తెలంగాణ సెంటిమెంట్ ఒకప్పుడు ఉండే, తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం ఉద్యమించాలని ప్రతి ఒక్కరికి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉబ్బు తీరింది, తీట అణిగింది అందరికీ. ఏంటంటే కేసీఆర్ పరిపాలన చూసి అందరికీ తీట అణిగిపోయింది. అమ్మరని అమ్మ, మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను దొంగ మొత్తం దోసుకుపోయినరా, కలిసి ఉన్న అయిపోవురా అన్న కాడికి ఆలోచనలకు వచ్చిర్రు ప్రజలు. అటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇప్పుడు వల్ల ఉద్యమం రాజేస్తాము, తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి రాజేసి మళ్ళీ ఏదో బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందేమని అనుకుంటున్నావు. కానీ ఈ ఉద్యమం పేరుతో బీఆర్ఎస్ కనుక మళ్ళీ ఏమైనా ముందలకు వస్తే జనాలల్లో ఉరికించి కొడతారు బీఆర్ఎస్ని. ఎందుకంటే మేలు చేసినోన్ని మరవరు, కానీ కీడు చేసినోన్ని ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. సమయం దొరికినప్పుడు తిత్తి తీస్తారు. అందుకనే మళ్ళీ ఉద్యమం లాంటివి తీసుకొని వచ్చి బీఆర్ఎస్ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తే సందుల సడమే అని గుంపుల గోవిందా అని వేస్తారు, ఖచ్చితంగా చెలుగుతారు. అది గుర్తుపెట్టుకోరు. ఇటువంటి రాజకీయాలు చేయకూరి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదంటున్నావు, మళ్ళీ విభజన తీరు మానని గాయం అంటున్నావు. ఇక తిట్టని పోరా గొలిగా అన్నట్టు ఉంది ముచ్చటనేది. మీ మనస్సు నిండా అదే ఉన్నది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం, దేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలే, పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యం. మరి బీజేపీలో విలీనం చేసేయి మరి పార్టీని, జనసేనని మరి మీకు వాళ్ళతో కలిసి ఉన్నావు కదా, అందులో విలీనం చేసేయి. మరి మిగతా రాష్ట్రాలలో కూడా పోటీ చేయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం, పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యం. మీ ప్రాధాన్యం ఉండొచ్చు, ఉంటే మీరు మిగతా రాష్ట్రాలలో కూడా పోటీ చేయరు. కానీ తెలంగాణ మీదకి వచ్చి తెలంగాణని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మాట్లాడవద్దు. మీరు రండి, రాజకీయం చేస్తా అంటే చెయ్యిర్రి. కానీ ఎవడయ్యా జాగీరు, ఎవడబ్బా సొత్తు, ఈ డైలాగులు కొడితే, సినిమా డైలాగులు కొడితే తెలంగాణ ప్రజలకు వచ్చే డైలాగులతోని చెవులకి వెళ్ళి చీమును ఎత్తురుగారుతుంది. అటువంటి డైలాగులు వద్దు. కాక్రోచ్ పార్టీని చూస్తే చీమల పద్యం గుర్తొస్తున్నది, బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్. ఈ భయం అనేది మొదలైంది చూసిరా. ఎస్, ఆ బలమైన పాము ఎవరు? ప్రజెంట్ బీజేపీ. ఖచ్చితంగా చలి చీమల చేత జిక్కి బలవంతమైన సర్పము ఎట్లయితే బలైందో, సేమ్ బీజేపీ కూడా కాక్రోచ్ పార్టీతోని అంతమైపోతున్నది.